భానుప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. భానుప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా. భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్టలేదు. అతనికెప్పుడు 0 మార్కులే వచ్చేవి. ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద 0 మార్కులు చెరిపేసి 100కి 100 మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు. అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు. 100కి ఎన్ని సున్నాలుంటాయో తెలిస్తే కదమ్మా 4-5 సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు. వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు. ఇలా తనకు తెలియకుండా చేసిన 2-3 తప్పుల వల్ల భానుప్రసాద్ అల్లరోడని ఆకతాయని ముద్ర పడిపోయింది. అతను పనికొచ్చే పని చేసిన పనికిమాలిన పనిలా కనపడేది వాళ్ళ నాన్నకి. నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు. వాడిని 10వ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే. 4 రోజులకే వెనక్కి వచ్చాడు. నేను ఇంకా నాకు తెలిసిన అన్ని విషయాలు నేను చెప్పాను కానీ బాగుండదు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 177 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాలి.